సందేహం ఏమిటంటే కృష్ణుడన్ని మాయలు చెయ్యగలడు, అంతటి పరాక్రమశాలి, ఎందరో చిన్నప్పుడే రాక్షసుని చంపాడు. మరి జరాసంధుడిని చంపడం చేతకాక భీముడి చేత చంపించాడా? సరే, దానికి ఏదో కథ చెప్తారు మీరు, నాకు అభ్యంతరం లేదులేండి. ఒకే ఒకే సమయంలో పుట్టిన వాళ్ళు ఉత్తిది అబద్ధం. ఒకే నక్షత్రంలో పుట్టలేదు. వీళ్ళు ఐదుగురికి సమాన బలం ఎందుకుందో వేరే కారణం ఉంది మహాభారతంలో. అలాంటి సరే కథలు అలా ఉన్నాయి, ఉంచండి. జరాసంధుడికి భయపడి పారిపోయాట కదండి కృష్ణస్వామి. పారిపోయి ద్వారకంలో దాక్కున్నట్ట కదా. ఎవరు చెప్పారు బాబు ఇది మాట? జరాసంధుడి చేతిలో ఓడిపోలేదు. భాగవతం చదవండి అయ్యా ఒకసారి. జరాసంధుడు వచ్చినప్పుడల్లా 18 అక్షౌహిణుల సైన్యంతో వచ్చాడు. మధురా నగరం మీదకి దండయాత్ర 18 సార్లు వచ్చాడు. ఎందుకని? జరాసంధుడుకి మామగారు కంసుడు. ఆ కంసుడి భార్యలు వెళ్ళారు ఎక్కడికి. జరాసంధుడికి వియ్యంకుడు అవుతాడు. జరాసంధుడు అల్లుడు, క్షమించాలి. అస్థి ప్రాస్తి అన్నవాడు జరాసంధుడికి అల్లుడు కంసుడు. వెళ్ళారు. వెళితే తను కృష్ణుని చంపడానికి వచ్చాడు. 18 సార్లు వచ్చాడు, ఒక్కొక్కసారి 18. కృష్ణుడు ఏం చేశాడో తెలుసునా? కృష్ణుడు బలరాముడు కలిసి 18 అక్షౌహిణుల సైన్యాన్ని నరికి పోగులు పెట్టారు. ఒకసారి బలరాముడే చంపబోయాడు జరాసంధుడిని. అప్పుడు చెప్పాడు, వీడి చావు వేరే కారణం ఉంది, అంచేత వదిలిపెట్టు. మొత్తం వచ్చినన్ని సార్లు వదిలిపెడితే జరాసంధుడే సిగ్గుపడి పారిపోయాడు. చివరికి జరాసంధుడు ఎవరి వల్ల పోయాడు? భీముడి వల్ల పోయాడు. అది జరిగిన పని. అయితే కృష్ణుడు పారిపోవడం ఏమిటండి? పారిపోలేదు. ఒక్క మధురా నగరం మీదకి 18 సార్లు దండయాత్ర వస్తే, ఒక కురుక్షేత్ర సంగ్రామంలోని అన్ని వేల మంది చచ్చిపోయారే, శవాలు ఎత్తడానికి కూడా వీలు లేకుండా పోయింది. మధురా నగరం చుట్టూ 18x18 అన్ని లక్షల శవాలు పడుంటే, కోట్ల శవాలు పడుంటే, దహన సంస్కారాలు కూడా లేకుండా ఉంటే, అలాంటి వాటి వల్ల మధురా నగరానికి ప్రమాదం వస్తుంది. కరోనా కంటే భయంకరమైన ప్రమాదం వస్తుంది ఇలాంటి ప్రమాదం. అందుకనే జరాసంధుడు మళ్ళీ వస్తున్నాడని తెలిసేసరికి ఈ చోటు మార్చాలని చెప్పి గరుత్మంతుణ్ణి పిలిచి సముద్రం దగ్గరికి వెళ్ళి ఒక 50 ఎకరాల స్థలం అడగమన్నట్ట. అడిగాడు. గరుత్మంతుడు కొంచెం తెలివితేటలు కలిగిన వాడు. ఇంకో 25 ఎకరాలు ఎక్స్ట్రా అడిగాట. ఊరికనే 50-25 అంటున్నాను నేను సరదాగాను. ఏమిటంటే, ఈ మధురా నగరం రాను రాను పెరుగుతుంది కదండి, జనాభాకి కష్టం అవుతుంది, అందుకని తీసుకున్నా అన్నాడు. రాత్రికి రాత్రి నిర్మించాడు మహానుభావుడు దేవశిల్పి విశ్వకర్మ. అంటే మధురా నగరంలో వాళ్ళనందరినీ రక్షించడానికని ఈ ప్రపంచ యుద్ధం లాంటి భయంకరమైన యుద్ధం జరుగుతోంది. దీని నుంచి రక్షించడానికి రాత్రికి రాత్రి వాళ్ళందరినీ మార్చాడు. మార్చడమే కాదు, గోకులంలో ఉన్న ఆవుల్ని కూడా మార్చాడు. అదిగో ద్వారక ఆలమందలవిగో అందందు కోరాడు, దాని అర్థం అది. ఇది చేశాడు. అంటే రాజు అన్నవాడు, రాజప్రతినిధి అన్నవాడు ప్రజల క్షేమాన్ని కోరాలి, ప్రజల ఆరోగ్యాన్ని కోరాలి. దానికోసమని కట్టాడు. అంతేకాదు, దీంట్లో సముద్రుడికి ఇచ్చిన వరం ఉంది. రామాయణ కాలంలో సముద్రుడు అడిగాడు, నేను నీకు ఎదురు తిరిగి పొరపాటు చేశానయ్యా, నీకు సేవ చేసుకుంటా, కృష్ణావతారంలో చేద్దురుగానిలే అన్నాడు. ఇది హరివంశంలో ఉంది. అందుకని ఇంత కథ ఉంది. కృష్ణుడు ఓడిపోయి పారిపోలేదు. జరాసంధుడిని వధించాలంటే మాయగానే వధించాలి, ముళ్ళుని ముళ్ళుతోటే తీయాలి. అందుకనే భీముడిని తీసుకుని వెళ్ళాడు, దొడ్డిదారిని వెళ్ళాడు, మారువేషంలో వెళ్ళాడు, భీముడి చేత చంపించాడు. ఎవళ్ళు పిరికివాళ్ళు కాదండి. స్వస్తి.